చెట్లు పర్యావరణానికి అవసరమని, సాధ్యమైనంత వరకు మనం చెట్లను కాపాడుకోవాలని ఎంత మొత్తుకున్నా కమర్షియల్ గా ఆలోచించే వారికి నెత్తికెక్కటం లేదు. వారికి వ్యాపారాలు సొమ్ములు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ వాతావరణంలో ఏర్పడుతున్న అసమతుల్యత పట్టడం లేదు. ఓ చెట్టు నరకటానికి గంట పట్టదు కానీ ఓ మొక్క వృక్షంగా మారటానికి దశాబ్దాల కాలం అవసరమవుతోంది. ప్రస్తుతానికి భూమికి ముంచుకొస్తున్న కొత్త ఆపద గ్లోబల్ వార్మింగ్. అది కరోనా వైరస్ కంటే డేంజర్ అని సైంటిస్టులు మొత్తుకుంటున్నా ఎవరు చెవిన పెట్టడం లేదు. చెట్లను నరుకుతూనే ఉన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ 50 ఏళ్ల చెట్టును తెల్లారేసరికి నేలమట్టం చేశారు. అది హైదరాబాద్ నడిబొడ్డు లాంటి ప్రాంతం. ఆ ఏరియా అంతా ప్రముఖులు నివసించే ప్రాంతం. అంతేకాదు ప్రకృతి ప్రేమికులు, విఐపీలందరూ మా కేబీఆర్ పార్క్ అని అపురూపంగా చూసుకునే ప్రాంతం. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరంలో గుండెల నిండా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే కేబీఆర్ పార్క్ పరిసరాల్లోనే సాధ్యమని నమ్ముతారు. వీలైనప్పుడల్లా విఐపీలు సైతం వాకింగ్ చేస్తుంటారు. అలాంటి కేబీఆర్ పార్క్ పక్కని రాత్రికి రాత్రే బంజారాహిల్స్ జీహెచ్ఎంసీ ఫుట్పాత్ మీదున్న చెట్టు, దాని కొమ్మలు తమ క్లినిక్ వ్యాపారానికి అడ్డు వస్తున్నాయని అడ్డంగా నరికేశారు. సుమారు 50 ఏళ్ల నాటి చెట్లను లగ్జరీ షికారా క్లినిక్స్, ఫెమినఫ్లాంట్ స్టూడియో సలూన్ నిర్వాహకులు ఒక్క రాత్రిలో నరికివేశారు. ఈ చెట్లు నాటి సుమారు 50 సంవత్సరాలు పూర్తయింది. రాత్రి సమయంలో సలూన్ క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్రారెడ్డి, శిరీష్ ఆలపాటి అనే వ్యక్తులు రాత్రిపూట మెషన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు. అంతకు ముందు రోజు కేబీఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఈ భారీ వృక్షాలను నరకొద్దని వాళ్లను హెచ్చరించారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్లు ఉదయాన్నే నేలమట్టం కావటం చూసి స్థానికులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీశాఖ అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకరిద్దరి ఆర్థిక ప్రయోజనాల కోసం 50 ఏళ్లుగా ఎంతో నీడను, చల్లదనాన్ని ఇచ్చిన చెట్లను అంత ఈజీగా నరికివేయటం పట్ల కొంతకాలంగా ఆ చెట్లను చూసిన వాళ్లంతా బాధపడుతున్నారు. ఆ చెట్లు నరికిన వారిని కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇంకొకరు చెట్లను ముట్టుకోవాలంటేనే భయపడేలా చట్టాలు అమలు చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.